నిన్నటి కంటే నేడు మెరుగ్గా ఉండే ప్రయత్నమే విజయం. విజయం ఒక అంతిమ లక్ష్యం కాదు. ఇది ఒక ప్రయాణం మాత్రమే. విజయ తీరాలకు చేరే ప్రయాణంలో కొంతమంది సరైన దశ నిర్దేశం లేక అలసిపోతారు. మధ్యలోనే ప్రయాణాన్ని ఆపేస్తారు. విజయం సాధించే వ్యక్తుల యొక్క లక్షణాలు ఎలా ఉండాలో తెలుసుకొని వాటిని అలవాటు చేసుకోవడం ద్వారా ఆ దిశలో ప్రయాణించి విజయం సొంతం చేసుకోవచ్చు. ఒక మంచి డైలీ రొటీన్, ధ్యానం, పుస్తక పఠనం, సానుకూల ఆలోచనలు విజయాన్ని చేరేందుకు దోహదపడతాయి. విజయం సాధించే వ్యక్తుల యొక్క ముఖ్యమైన లక్షణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 1. స్పష్టమైన లక్ష్యం. అంటే విజయం కోసం ముందుగా ఒక స్పష్టమైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా సివిల్ సర్వీసెస్, గ్రూప్ 1, గ్రూప్ 2, సిడిపిఓ, ఈఓ, ఎస్ఐ, జేఎల్, డిఎల్, ఎఫ్ఆర్ఓ, ఎండోమెంట్ ఆఫీసర్ ఇలా మీరు కోరుకున్న ఉద్యోగాన్ని సాధించే లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. 2. దృఢ సంకల్పం. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆశయాన్ని వదలకుండా ముందుకు సాగే తత్వం కలిగి ఉంటారు. విజయ ప్రయాణంలో అవరోధాలు రావడం సహజం, కానీ వాటిని అధిగమించడంలోనే విజయం ఉంటుంది. 3. శ్రమించేందుకు సంసిద్ధత. పోటీ పరీక్షల్లో విజయాన్ని కోరుకునేవారు శారీరకంగా, మానసికంగా కష్టపడడానికి సంసిద్ధులై ఉండాలి. విరామం లేకుండా కష్టపడి పనిచేయడం విజయ తీరాలకు చేరుస్తుంది. తెలియని విషయాలు తెలుసుకోవడం, కోచింగ్ తీసుకోవడం, సిలబస్ను 1-2 సార్లు పూర్తి చేయడం, రిఫరెన్స్ పుస్తకాలు చదవడం, నిపుణుల సలహాలను పాటించడం మొదలైన విషయాలలో శ్రమించాలి. 4. ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసమే విజయానికి తొలిమెట్టు. తనపై నమ్మకంతో ఎలాంటి పని అయినా చేయగలనన్న విశ్వాసం పోటీ పరీక్షల్లో విజయాన్ని ఇస్తుంది. నిన్ను నీవు నమ్ముకున్నప్పుడే ప్రపంచం నిన్ను నమ్ముతుంది. మనపై మనకు విశ్వాసం ఉన్నప్పుడు ఎంతటి కఠిన అవరోధాలు అయినా సరే అధిగమించగలుగుతాం, విజయాన్ని చేరుకోగలుగుతాం. 5. సమయపాలన. సమయాన్ని విలువగా భావించి ప్రతి నిమిషాన్ని అర్థవంతంగా ఉపయోగించడమే విజేతల లక్షణం. అనుకున్న సమయానికి సిలబస్ పూర్తి చేయడం, డైలీ షెడ్యూల్, వీక్లీ షెడ్యూల్, క్వార్టర్లీ షెడ్యూల్, ఈ విధంగా అనుకున్న సమయానికి షెడ్యూల్ పూర్తి చేయడం మొదలైనవి సమర్థవంతమైన సమయ ప్రణాళికలకు చిహ్నాలు. 6. నిరంతర అభ్యాసం. నిత్యం కొత్త విషయాలు నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. ఇవి ఒక ముగింపు లేని ప్రయాణం. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకునే వ్యక్తిని ఎవ్వరూ ఓడించలేరు. దీనివలన జీవితాంతం ఎదగగలుగుతాం. ఎందుకంటే నేడు నేర్చుకున్నది రేపటికి విజయాన్ని తీసుకొస్తుంది. 7. ధైర్యం, సహనం. ఎదురయ్యే వైఫల్యాలు, అపజయాలను ధైర్యంగా ఎదుర్కొని ఓర్పుగా విజయం దిశగా ప్రయాణించడం విజేత లక్షణం. గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి ఉద్యోగాలు సాధించాలి అంటే చాలా ఓపికగా సంవత్సరాలు తరబడి ఎదురు చూడవలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరైతే పరిస్థితులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడతారో, విజయం కోసం సహనంగా ఎదురు చూస్తారో వారిని విజయం వరిస్తుంది. 8. నిజాయితీ, నైతికత. నిజాయితీ, నైతికతలను పాటిస్తూ జీవితాన్ని నడిపించడం చాలా అవసరం. జీవితంలో ఎటువంటి విజయాన్ని సాధించాలన్నా నైతికత, నిజాయితీకి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే నిజాయితీకి లేని విజయం ఓటమి కన్నా ప్రమాదకరం. నిజాయితీతో కూడిన ప్రిపరేషన్ తాత్కాలికమైన కష్టాన్ని ఇవ్వచ్చేమో కానీ శాశ్వతమైన గౌరవాన్ని తీసుకొస్తుంది. పోటీ పరీక్షల అభ్యర్థులు రోజువారీ కార్యక్రమం. ఇది మంచి సమయం పాలన, ఆరోగ్యం, చదువులో నైపుణ్యం సాధించేందుకు ఉపయోగపడుతుంది. ప్రతిరోజు క్రమశిక్షణతో కూడిన డైలీ రొటీన్ దీర్ఘకాలంలో మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇది చెప్పిన వారు సీనియర్ ఫ్యాకల్టీ ఇన్ సోషాలజీ, సిడిపిఓ మరియు ఈఓ పోటీ పరీక్షల విషయ నిపుణులు. వారి సూచనలు ఇవి. థ్యాంక్ యూ. జై హింద్.